ప్రపంచంలోనే ఎవ్వరికీ లేనంత భద్రత అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. అలాంటి వ్యక్తిని హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఎఫ్బిఐ గుర్తించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనే ట్రంప్ పై 2 సార్లు హత్యాయత్నం జరిగింది. వాటి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ట్రంప్ ని చంపేందుకు పలువురు ప్లాన్ చేస్తున్నారు. దీంతో అలాంటి వారిని పోలీసులు వెతికి పట్టుకుంటున్నారు. గత ఏడాది అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్పై 2 సార్లు హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నం నుంచి ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. దుండగుడు కాల్చిన బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకువెళ్లింది. దీంతో అప్పటి నుంచి ట్రంప్కు సెక్యూరిటీ మరింత పెంచారు. ఇక అధ్యక్షుడైన తర్వాత కూడా ట్రంప్పై హత్యాయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికాలో డబ్బులు ఇవ్వలేదంటూ తల్లిదండ్రులను ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ట్రంప్ను హత్య చేసేందుకు ఆ యువకుడు కుట్ర పన్నినట్టు అధికారులు గుర్తించారు. ట్రంప్ హత్యకు అవసరమైన డబ్బులు ఇవ్వలేదనే కారణంతోనే తల్లిదండ్రులను కాల్చి చంపినట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఫెడరల్ వారెంట్లో అధికారులు కీలక విషయాలను పేర్కొన్నారు. విస్కాన్సిన్లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసస్ అనే కుర్రాడు ఫిబ్రవరి 11న తన తల్లి లుటియానా సవతి తండ్రి డొనాల్డ్ మేయర్ను తన నివాసంలోని అతి దారుణంగా తుపాకీతో కాల్చాడు. అనంతరం వారిద్దరూ మృతి చెందారు. ఆ తర్వాత వారి మృతదేహాలతో పాటే నివసించాడు. అనంతరం $14,000 నగదు, పాస్పోర్ట్ తదితర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి పరారయ్యాడు. నికిటా తల్లిదండ్రులను చంపి ఇంటి నుంచి పరారైన కొద్ది రోజులకు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ శవాలై కనిపించారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు మార్చిలో కాన్సస్లో నిందితుడు నికిటాను అరెస్టు చేశారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడి గురించి సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఆర్థిక అవసరాలు, స్వేచ్ఛ కోసమే అతడు తల్లిదండ్రులను చంపినట్టు వెల్లడైంది. అంతేకాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపేందుకు నికిటా కుట్ర చేసినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అయితే నిందితుడు పన్నిన దారుణమైన ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడం వల్లనే వారిని నికిటా చంపేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని చంపిన తర్వాత ఆ నిందితుడు ఓ డ్రోన్, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అధ్యక్షుణ్ణి అంతమొందించే ప్లాన్ ఓ రష్యా వ్యక్తితో కలిసి నిందితుడు వేసినట్లు తెలుస్తోంది. టిక్టాక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో నికిటా సంభాషణలు జరిపినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అధ్యక్షుణ్ణి చంపేసి తర్వాత ఉక్రెయిన్ పారిపోవాలని నిందితుడు ప్లాన్ వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంచలన కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే ఇదిలా ఉండగా బట్లర్ టౌన్షిప్కు చెందిన షాన్ మోన్పర్ అనే వ్యక్తి యూట్యూబ్లో ట్రంప్ను చంపేస్తానంటూ గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో అతన్ని ఎఫ్బిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిపై పలు క్రిమినల్ నేరాల కింద అభియోగాలు మోపి విచారిస్తున్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొంది. ట్రంప్తో సహా ఇతర అమెరికా అధికారులపై బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది. తనని తాను మిస్టర్ సాతాన్గా పేర్కొన్న షాన్ మోన్పర్ యూట్యూబ్లో పలు వీడియోలు పోస్ట్ చేశాడు. అందులో తమ దారికి అడ్డుగా వచ్చిన వారందరినీ హతమారుస్తామంటూ హెచ్చరించాడు. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్తో సహా ఇతర అధికారుల పేర్లు ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలోనే మార్చి 4న ట్రంప్ హత్య చేసేది తానేనంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ బెదిరింపు వీడియోల గురించి ఎఫ్బిఐ అధికారుల దృష్టికి రావడంతో వారు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్పై హత్యాయత్నం చేసిన నిందితుడితో షాన్కు సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. అంతేకాక జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందే నిందితుడు ఒక తుపాకీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికారం చేపట్టాక మరికొన్ని తుపాకీలు, మందు సామగ్రిని కూడా కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు.